మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు. అధ్యాయం 49. వాళ్ళు తింటే నే తిన్నట్లే. చిదంబరరావు తాతగారు డాక్టర్ని పిలుచుకువచ్చారు. డాక్టర్ వచ్చి అమ్మను పరిశీలించి, ఈ జబ్బు చాలా కాలం నుండి ఉన్నట్లున్నది. జబ్బు సంగతి ఎట్లా ఉన్నా ముందు అమ్మాయిని శుభ్రంగా ఉంచండి. ఆ తల చూడండి, దువ్వి జడవేయండి. ఇది తరుణ వ్యాధి కాదు, దీర్ఘవ్యాధి అని చెప్పి క్వినైన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆయన అమ్మకు మలేరియా అని ఊహించాడు. కానీ మలేరియా కాదు. కనుక అమ్మకు జబ్బేమీ తగ్గకపోగా రోజురోజుకు పెరిగింది. అమ్మ మామూలుగానే బాధపడసాగింది. మన్నవ నుండి సీతాపతి తాతగారు, మరిడమ్మగారు వచ్చారు. అన్నపూర్ణమ్మగారికి అమ్మ జబ్బు ఏమీ అర్థం కాక ఆమె చందలూరు మహాలక్ష్మమ్మ వారిని ప్రశ్న అడిగితే ఏమైనా నివారణ మార్గం ఉపదేశిస్తారేమోనని భావించి సీతాపతి తాతగారిని చందలూరు పంపించింది. అమ్మ జడుచుకున్నదని, ఎర్రనీళ్లు దాటిందని చెప్పి తాయెత్తిచ్చారు. సీతాపతి తాతగారు వెనక్కి వచ్చి విషయం చెప్పారు. ఆ డాక్టర్ గారి ఇంజెక్షన్ ఎట్లా ఉన్నదో ఈ ప్రశ్న కూడా అట్లాగే ఉన్నది అని చిదంబరరావు గారు విసుక్కున్నారు. కనకమ్మ బామ్మ తాయెత్తు అందుకొని అమ్మకు కట్టి సాంబ్రాణి ధూపం వేసింది. ఇన్ని చేస్తున్నారు కానీ తల శుభ్రం చేయమంటే చేయరేమిటి అని అడిగారు చిదంబరరావు గారు. ఏం చేస్తాం, ఆ జుట్టు అలివయ్యేటట్లు లేదు, తలలో 2 అంగుళాల ఎత్తునున్నాయి పేలు అన్నది కనకమ్మ బామ్మ. ఒకరోజు చిదంబరరావు గారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అమ్మ తల జుట్టు కత్తిరించి హారతి కర్పూరము, కొబ్బరి నూనె కలిపి రాశారు. సరి అయిన వైద్యం లేకపోయినా 1 నెల 15 రోజులు అమ్మ బాధపడిన తర్వాత అమ్మకు జబ్బు నయమైంది. మరిడమ్మ తాతమ్మ చాలా ప్రేమతో, శ్రద్ధతో అమ్మకు పథ్యం చేసి పెడుతూ ఉన్నది. 3 నెలలు గడిచాయి. అమ్మ ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. జుట్టు కూడా తిరిగి పెరుగుతున్నది. ఒకనాడు సీతాపతి తాతగారు మన్నవ బయలుదేరగా, ఇంకా కొన్నాళ్ళు అమ్మాయికి మందులు టానిక్కులు వాడితే బాగుంటుంది అన్నారు చిదంబరరావు గారు. అవును అన్నారు సీతాపతి గారు నిర్లిప్తంగా. మరి ఇంకేమీ అనలేకపోయారు చిదంబరరావు గారు. కానీ వారి ఉద్దేశం గ్రహించి సీతాపతి తాతగారు దాని గాజులమ్మి వాడండి అని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మ ఆ సలహా అప్పుడే విన్నా అప్పటికి మౌనంగా ఉండి మరునాడు చిదంబరరావు గారి దగ్గరకు చేరి లాలనగా, తాతగారు, మా నాన్న ఊరికి వెళ్ళేటప్పుడు మీరు అడిగారు ఏమిటి అని అడిగింది. ఏమీ లేదమ్మా అని తాతగారు తటపటాయించిన అమ్మ, నేను విన్నానులే తాతగారు అనేసరికి, మరి నీకు తెలియనిది ఏమున్నదమ్మా అన్నారు బాధగానే. అవునులేండి, నా కోసం ఎవరు చేయాలన్నా, ఏమి చేయాలన్నా ప్రస్తుతం ఇది తప్పదుగా. కానీ మీ మీద మాట పడకుండా జాగ్రత్తగా ముందుగానే సలహా తీసుకున్నారు. మీరు ప్లీడర్ కదా, మీ ఉద్దేశము అదే అయినా మీరు నేరుగా ఆయనను బయటపడేశారు. మీ ఎత్తుల ముందు వారెంత అయినా మీ వృత్తి తీరే అంత కదా అన్నది. చిదంబరరావు గారు పకపక నవ్వి, మీ వాళ్ళు ఎంత చేసినా వాళ్ల మీద అభిమానం పోదు కదా అన్నారు. నాకు ఎవరి మీద దురభిమానం లేదు అన్నదమ్మ. అభిమానము, దురభిమానము అన్న అంశంపై చిదంబరరావు గారు అమ్మతో చర్చ చేద్దామని ఆలోచిస్తుండగానే చీరాల నుండి అమ్మ పినతల్లి శేషమ్మ గారి భర్త నారాయణరావు గారు వచ్చారు. కాళ్ళు కడుక్కుని మంచినీళ్ళు త్రాగి కుర్చీలో కూర్చొని అమ్మను దగ్గరకు పిలిచి చిదంబరరావు గారితో, అనసూయను తీసుకురమ్మని మీ అమ్మాయి నన్ను పంపింది అన్నారు. అమ్మాయి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నది, ఇంకా బలానికి మందులు ఇప్పించాలి అన్నారు చిదంబరరావు గారు. అమ్మను వదిలి ఉండవలసి వస్తుందేమో అన్న దిగులుతో. ఆ మందులు అక్కడనే ఇప్పిస్తానులేండి. ఇక అడ్డు ఏమి చెప్పడానికి తోచక, సరే మరిడమ్మ పిన్నితో చెప్పి అమ్మాయి వస్తానంటే తీసుకెళ్ళండి, అయితే 4 రోజుల్లో వెంటనే పంపించండి. నారాయణరావు గారు ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ చిదంబరరావు గారే, పంపించకపోతే అమ్మాయి దిగులు పడుతుంది అన్నారు. అమ్మాయి దిగులు పడుతుందా, అమ్మాయి కోసం మీరు దిగులు పడతారా అని నవ్వారు నారాయణరావు గారు. ఏదైనా ఒకటేలే అని చిదంబరరావు గారు నవ్వారు. నారాయణరావు గారు లోపలికి వెళ్ళి అన్నపూర్ణమ్మ గారిని, కనకమ్మ బామ్మను, మరిడమ్మ తాతమ్మను అందరినీ అడిగారు. అనసూయను చీరాల తీసుకువెళ్తానని. దానికి చేసుకు పెట్టుకోవటానికి నేను కూడా రావలసి వస్తుంది నాయనా అన్నది మరిడమ్మగారు. అంతకంటే కావలసినదేమున్నది,
ఆ మనుమరాలి దగ్గర కూడా 4 రోజులు ఉన్నవారవుతారు. మా అందరికీ కూడా చేసి పెట్టవచ్చు. మీరు కూడా తప్పక రండి అని బతిమాలేరు నారాయణరావు గారు. సరే, అట్లాగే వస్తాలే నాయన అని మరిడమ్మగారు తన అంగీకారం వ్యక్తం చేసింది. మరి ఆలస్యం ఎందుకు? గుడ్డలు సర్దుకొనండి అంటూ అమ్మను దగ్గరకు తీసుకుని, చాలా పిచ్చి రూపమైపోయింది, జుట్టు తీశారేమిటి అని అడిగారు నారాయణరావు గారు. ఏం చేసేది, జుట్టు అట్టకట్టుకుని అలవి కాలేదు అన్నది కనకమ్మ బామ్మ. జబ్బు పడ్డప్పుడు జుట్టు చిక్కుపడకుండా ఉంటుందా? చిన్నపిల్ల కాబట్టి సరిపోయింది. పెద్దవాళ్లకు జబ్బు చేస్తే కత్తిరిస్తారా అన్నారు నారాయణరావు గారు నొచ్చుకుంటూ. చేస్తే తెలుస్తుంది, మాటలు చెప్పడం కాదు అని కనకమ్మ బామ్మ విసుక్కున్నది. జరిగిపోయిన దానికి ఘర్షణ ఎందుకు అని మరిడమ్మగారు సర్దివేసింది. అమ్మ చిదంబరరావు గారి దగ్గరికి వెళ్ళి, తాతగారు, వాళ్ళు మందులు కొనివ్వటం ఎందుకు, నేను తీసుకోవటం ఏమిటి? చేసే పని చేసి మీరే కొనివ్వండి, తీసుకెళ్ళి త్రాగుతాను అన్నది. చిదంబరరావు గారికి ఈ విషయాలు అమ్మకు చెప్పటము, అమ్మతో ఆలోచించటము ఇష్టం లేదు. కానీ తప్పనిసరిగా, మీ అమ్మ నా చేతికి 9 సవర్ల బంగారం ఇచ్చింది. ఆ పైకం కొంత మీ నాన్న ఔపోసనకు వగైరాలకు వాడాను. ఇంకా అందులో కొంత పైకం ఉన్నది, అది సర్దుతానులే అని వివరించారు. అది ఉంటే సరి, లేకపోతే మా నాన్న చెప్పినట్లు చేయండి, నాకు ఇవేమీ ఉండాలని లేదు అన్నదమ్మ. నీకోసం కాదమ్మా, మాకోసం. ఎవరికోసం ఎవరు చేసినా జరగవలసిన పద్ధతి ఒకటేగా అన్నదమ్మ. చిదంబరరావు గారు ఆనాడే వెంటనే బజారుకు వెళ్ళి మందులు కొని తెచ్చిన మరునాడు ఉదయం కానీ చీరాల ప్రయాణం సాగలేదు. నారాయణరావు గారు, మరిడమ్మగారు, అమ్మ ముగ్గురు కలిసి చీరాల వెళ్ళారు. అమ్మను చూడగానే అమ్మ పినతల్లి శేషమ్మ గారికి దుఃఖం పెళ్ళుబికింది. వెంటనే అమ్మను కౌగలించుకుని చంకన వేసుకుని వంట ఇంటిలోకి తీసుకువెళ్ళి పీట వేసి కూర్చోబెట్టి తాను కుంపటి రాజేసి కాఫీ పెట్టే ప్రయత్నం ప్రారంభించింది. మరిడమ్మగారు తానే దొడ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వచ్చి, ఇదంతా ఏమిటి అని అడిగింది కుంపటిని చూస్తూ. అమ్మాయికి కాఫీ పెడుతున్నాను అన్నది శేషమ్మగారు. నాకు వద్దు, అలవాట్లేదు అన్నదమ్మ. త్వరగా అన్నమే వండి పెట్టడం మంచిది అన్నది మరిడమ్మగారు. ఆనాటికి శేషమ్మగారే వండిపెట్టిన మరునాటి నుంచి మరిడమ్మగారే అందరికీ వండిపెట్టింది. 4 రోజుల్లో తిరిగి వెళదామనుకున్నా 10 రోజులు గడిచాయి. తిరిగి బాపట్ల వద్దామని అనుకుంటూ ఉండగా ఇంటి పక్కవారు వచ్చి మౌనస్వామివారిని గురించి మరిడమ్మ తాతమ్మతో చెప్పారు. ఆ మధ్యాహ్నమే గుర్రబ్బండి కట్టించుకుని నూనె పానకాల గారి తోటకు వెళ్ళారు. అక్కడ స్వామివారు విడిది చేశారు. స్వామివారి చుట్టూ అనేకులు ఉపవిష్టులై ఉన్నారు. స్వామివారే కాక అందరూ మౌనంగా కూర్చున్నారు. తాతమ్మగారు కూడా వారితో పాటు కొంచెంసేపు మౌనంగా కూర్చుని తిరిగి వచ్చింది. మరునాడు కూడా అమ్మ అక్కడకు బయలుదేరింది. 9 గంటలకు బయలుదేరిన అమ్మ అక్కడకు చేరేసరికి 11 గంటలైంది. అందరూ అప్పుడే భోజనాలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఉన్నవారిలో పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. బందా ఆదినారాయణ గారు వెండిగిన్నెతో స్వామివారికి పంచామృతాలు అందించి అక్కడున్న వారందరినీ బయటకు వెళ్ళమని గదిమారు. పెద్దవాళ్లు ఆ మాట అనుసరించినా పిల్లలెవరూ అక్కడి నుండి కదలలేదు. చీరాల వెంకట్రావు గారు బెత్తం తీసుకుని పిల్లలను బెదిరించారు వెళ్ళమని. కొందరు భయపడి వెళ్ళినా కొందరిలో ఏమాత్రమూ చలనం లేదు. నిలుచున్న వారిలో ముందు వరుసలోనే అమ్మ కూడా ఉన్నది. ఏ అమ్మాయి, మొద్దులా నిల్చున్నావు, కదలవే అని వెంకట్రావు గారు అరిచారు. జవాబేమీ ఇవ్వకుండా అమ్మ తలవంచుకుని నిలుచునే ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా కదలవేమి అని వెంకట్రావు గారు అమ్మ వీపు మీద బెత్తంతో ఒక దెబ్బ కొట్టారు. అమ్మ తనను కాదు కొట్టిందన్నట్లే నిశ్చలంగా నిల్చుని ఉన్నది. మరి ఆ దెబ్బ అమ్మకు తగలలేదా? అంతలో హఠాత్తుగా అటు వచ్చిన నూనె పానకాలు గారు అది చూచి గబగబా అక్కడికి వచ్చి, అయ్యో అయ్యో, చిన్నపిల్లని ఎంత దెబ్బ కొట్టారు అంటూ అమ్మ వీపు చూశారు. వీపు మీద వెంటనే బెత్తంచారా పొంగి ఉన్నది. కానీ అమ్మ మాత్రం ఏమీ మాట్లాడలేదు. పానకాలు గారు వెంకట్రావు గారిని పిల్లలను మందలించి ఆయన దారిన ఆయన వెళ్ళారు. అందరూ కూడా భోజనాలకు వెళ్ళిపోయారు. అమ్మ దొడ్డివాకిలిన మెల్లగా లోపలకు అడుగుపెట్టింది.
మౌనస్వామివారు అమ్మను చూచారు. చుట్టూ చూచారు. ఎవరూ కనిపించలేదు. వాకిట్లో ఎవరూ లేరా? రహస్యంగా అమ్మని అడిగారు. దగ్గరకురా. అమ్మ స్వామివారి దగ్గరకు వెళ్ళి మౌనంగా నిల్చున్నది. క్షణాలు గడిచాయి. స్వామి, మౌనం అంటే ఏమిటి? అమ్మ ప్రశ్నించింది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండటానికి ఈ మౌనం ఆధారం అన్నారాయన. మీరు మన్నవలో వేసిన యంత్రం రాజరాజేశ్వర, రాజ్యలక్ష్మ? ఆ సందేహం నీకెందుకు కలిగిందమ్మా? ఆ ఊళ్ళో అనుకుంటున్నారు, ఒకరు రాజ్యలక్ష్మి అని, ఒకరు రాజేశ్వరి అని. రాజరాజేశ్వరి యంత్రమే అన్నారాయన. మీరసలు మాట్లాడతారో మాట్లాడారో అనుకుంటూ వచ్చాను. నిన్ను చూడగానే మాట్లాడాలి అనిపించిందమ్మా. ఇంకొకటి కూడా, నీ ముఖంలో నేనెన్నడూ చూడని శాంతి దేదీప్యమానంగా కనిపిస్తున్నదమ్మా. నేను ఎవరికీ చెప్పను కానీ. ఆపారాయన. అది సరే కానీ మీరు అందరికీ బాలమంత్రం ఇస్తూ ఉంటారా? నీ రాకను చాలా రహస్యంగా దాచుకుంటాను. నీవు కూడా అట్లాగే ఉంచు. నీతో మాట్లాడినట్లు తెలిస్తే వీరంతా నా ప్రాణాలు తీస్తారు. నేను మౌనం ప్రత్యేక సాధనగా పెట్టుకోలేదు. కొన్ని అవసరాలు మౌన వ్రతాన్ని ప్రోత్సహించాయి. స్వామివారి అభ్యర్థనను పట్టించుకొనకుండానే అమ్మ, మీరు బాల చెప్పిన వారందరికీ నేను అజపం చెబుతాను అన్నది. అమ్మను ఆనందంగా చూస్తూ, అమ్మ మాటలను ఆశ్చర్యంగా వింటూ ధన్యోస్మి ధన్యోస్మి అని జపమాల అటు నుండి ఇటు, ఇటు నుండి అటు అనాలోచితంగా త్రిప్పుతూ, అజపమంటే ఏమిటమ్మా అని అడిగారు. నోటితో ఉచ్చరించనిది. అటువంటి దానిని ఎట్లా చెబుతావు? చెప్పటమంటూ వచ్చినప్పుడు మాటలతో చెప్పినా, చేసేటప్పుడు మాటలు లేకుండా చేసేది. అంతలో ఎవరిదో నడక చప్పుడైంది. వెళ్ళమ్మా వెళ్ళు అని స్వామివారు అమ్మను త్వరపెట్టారు. ఎందుకు వెళ్ళటం? నన్నేమైనా అంటారనా? మిమ్మల్నేమైనా అంటారనా అని అడిగింది అమ్మ. ఆ ప్రశ్నకు సత్యమైన సమాధానం చెప్పడానికి సిగ్గుపడి, ఎవరూ ఎవరినీ ఏమీ అనరు, నా నిష్టకు భంగం వస్తుందని. నిష్ట అంటే ఏమిటి స్వామి? అది నీకేం తెలుస్తుందమ్మా? నిష్ట దరిద్రులు అంటారే అదేనా అన్నది అమ్మ గంభీరంగా. చీచీ, మరి మీరు చెప్పనన్నా చెప్పాలి, నేను చెప్పిందన్నా ఒప్పుకోవాలి. స్వామివారు ఒక నిమిషం ఆలోచించి, నిష్ట అంటే అనుష్ఠానం అన్నారు. అంటే అనుష్ఠాన దరిద్రులా? ఆ ప్రశ్న విని స్వామివారు అమ్మ ముఖంలో దీప్తివంతంగా వెలిగే జ్వాలను, మనసులోని అమాయకత్వాన్ని సమన్వయం చేసుకోవటానికి ప్రయత్నిస్తుండగా బందా ఆదినారాయణ గారు వచ్చి తలుపు కొట్టారు. స్వామివారు మామూలుగా ఎప్పుడూ తలుపు లోపల గడియ పెట్టుకొనరు. కానీ ఆనాడు తలుపులు తెరుచుకోవడంలో జరిగిన విలంబనానికి ఆయన ఆశ్చర్యపోయారు. అంతలో అమ్మ దొడ్డివాకిలి గుండా నిష్క్రమించింది. స్వామివారు తలుపులు తెరిచారు. అమ్మ సరాసరి ఇంటికి వచ్చింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇవాళ ఉదయం నుంచి అన్నం కూడా తినలేదు అన్నది శేషమ్మగారు. మౌనస్వామిని చూద్దామని వెళ్ళాను, అక్కడ ఆలస్యమైనది. ఇంత బలహీనంగా ఉన్నావు, ఎట్లా నడిచావు? ఒక పాదం వేస్తూ ఒక పాదం తీస్తూ వెళ్ళాను. అంత దూరం నడిచావా? శేషమ్మగారు ఆశ్చర్యపోయింది. నడిచాను. తాతమ్మ నీకోసం కనిపెట్టుకుని కూర్చొని ఇప్పుడే పడుకున్నది అన్నదామె. భోజనం చేసి పడుకున్నదా? అందరము చేశాము. నేను తినే వచ్చాను అన్నదమ్మ. నీకెవరు పెట్టారమ్మా అక్కడ? పెట్టగలిగిన వారే పెట్టారు, తినగలిగిన వారే తిన్నారు. అంతలో మరిడమ్మగారు లేచి, అయ్యో ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకు సరిగా ఆహారం అందదని నేను రావటమేమిటి? నీవు ఎక్కడికో చెప్పకుండా వెళ్ళితివి. మీ బాబాయి పోలీసులను పెట్టి వెతికిస్తానన్నాడు. ఎక్కడికి వెళ్ళావేమిటి అని అడిగింది. ఏమీ లేదు, నిన్న మనం వెళ్ళిన చోటికే ఇవాళ వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. ఇంతసేపు కూర్చుందామని అనిపించింది, కూర్చున్నాను. అన్నమైనా తినిపోకూడదు? ఇప్పుడు పెట్టరాదు, తింటాను. బిస్తరు వేసి తాతమ్మ అన్నం పెట్టింది.
అన్నం తింటూ ప్రయాణం ఎప్పుడని అమ్మ అడిగింది. మరునాడని తాతమ్మ చెప్పింది. ఆనాడు శేషమ్మగారు అమ్మకు తలంటి పోసి క్రొత్త పరికిణి చొక్కా తొడిగింది. పూరీలు చేసి మరిడమ్మగారిని అమ్మను పిలిచింది పెట్టేందుకు. పిన్ని, నాకు పెట్టే బదులు ఆ విస్తళ్లలో ఏరుకు తింటారే, వాళ్లకు పెట్టరాదు? వాళ్లకు ఏనాడు విస్తళ్లలో ఇటువంటి పదార్థాలు దొరకవు కదా, మనం ఎప్పుడైనా తినవచ్చును అన్నది అమ్మ జాలిగా. ఇంట్లో వాళ్లకే చాలటం లేదు, వాళ్లదాకా ఎక్కడా? పోని మనతో పాటు వాళ్ళని కూడా లెక్క వేసుకు చేస్తే, మన ఇంట్లో ఇంకో నలుగురుంటే మనం వాళ్లకు కూడా సరిపడేటట్లు చేసుకోము? మీ బాబాయి సంపాదన ఎంతమందికి సరిపోతుందనుకుంటున్నావేమిటి? అయితే నాకు పెట్టండి, అవి నేను వాళ్లకు పెట్టుకుంటాను. ముందు నువ్వు తినమ్మా, తరువాత వాళ్ళ విషయం చూద్దాము. వాళ్ళు తింటే నేను తిన్నట్లే పిన్ని, ముందు వాళ్ళు తింటే తర్వాత నా విషయం చూడవచ్చునులే. అట్లా కాదులే, మా అమ్మ మంచిది, చెప్పిన మాట వింటుంది. ముందు ఇవి నువ్వు తినమ్మా అని శేషమ్మగారు 2 పూరీలు అమ్మ చేతికి అందించింది. నాకు కడుపులో ఏమిటో నిండుగా ఉన్నది పిన్ని, ఏమీ తినాలని అనిపించడం లేదు, పైగా కడుపులో నొప్పిగా కూడా ఉన్నది అని పూరీలను పట్టుకుని లేచింది అమ్మ. శేషమ్మగారు ఇంకేమీ మాట్లాడలేక ఇంకా 4 పూరీలు అమ్మ చేతిలో పెట్టింది. అమ్మ సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళ్ళి వాటిని యానాదులకు పెట్టి ఇంట్లో ఉన్న తన చొక్కా పరికిణి కూడా తీసుకువెళ్ళి ఇచ్చి, వారు ఆ పూరీలు తింటూ ఉంటే వారి కళ్ళల్లో మెరిసే కృతజ్ఞతాపూర్వకమైన తృప్తిని, ఆనందాన్ని చూచి తాను కూడా మురిసిపోయింది. 49వ అధ్యాయం వాళ్ళు తింటే నేను తిన్నట్లే సమాప్తం. జయ హో మాతా.